హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో సింపుల్ డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. ఇదేం లేదండి, క్రిస్టల్ బీడ్ ఒకటే యూస్ చేసి వేస్తున్నాను. దీనికోసం అయితే నేను 5 లైన్స్ సిల్క్ థ్రెడ్ చుట్టుకున్నానండి. ఇది డబల్ కలర్ యూస్ చేస్తున్నాను. ఒకటి వచ్చి 2 కలర్లు మిక్స్ చేసి ఒక 5 లైన్స్ చుట్టుకోవాలి, సింగల్ వచ్చేసి 5 లైన్స్ చుట్టుకోవాలండి. అంటే డబల్ థ్రెడ్ తోటి 5 లైన్స్ చుట్టుకోవాలి. టోటల్ 10 లైన్స్ అవుతుంది. మిక్స్డ్ కలర్ వచ్చి మధ్యలో మిక్స్డ్ కలర్ ఒకటి వేయాల్సి వస్తుంది కాబట్టి 2 కలర్లు యూస్ చేసి 5 లైన్స్ చుట్టుకోండి. ఈ విధంగా నీడిల్లోకి థ్రెడ్ని ఎక్కించి ఈ విధంగా శారీలో దగ్గర ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కుట్టేసి థ్రెడ్లోకి బీడ్ ఇన్సర్ట్ చేసి ఈ విధంగా ముడి వేసుకోవాలి. 2 కలర్స్ తర్వాత నేను మిక్స్డ్ కలర్ ఒకటి వేసి కుడతా అన్నానండి. ఇది కూడా చాలా ఈజీనే అండి వేయడము. సరే అండి, నేను శారీ అంతా కూడా ఈ విధంగా బీడ్స్తో ముడి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్లో ఫుల్ థ్రెడ్ తీసుకోవాలి, సెకండ్లో హాఫ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క కలర్ వచ్చి 3 కుచ్చెస్ వస్తుందండి. ఈ విధంగా వేసుకుంటే చూడండి, ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇక్కడ మిక్స్డ్ కలర్లో డివైడ్ చేసుకోవాలండి. కలర్స్ని మనము ఈ విధంగా సపరేట్ చేసుకొని ముడి వేసుకోవాలి. సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ వచ్చేసి శారీని రాంగ్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం ముడి వేసుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా వేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేసి 15 లైన్స్ తీసుకున్నానండి. నేను 15 లైన్స్ తీసుకొని ఈ విధంగా కుచ్చు కట్టుకుంటున్నాను. కూడా ఈ విధంగా కుచ్చు కట్టేసుకున్న తర్వాత శారీని రైట్ సైడ్ పెట్టుకుని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా వేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.